జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ అయిన శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మేము ప్రేమలో ఉన్నామంటూ బహిరంగంగా చెప్పకపోయినా గ్యాప్ దొరికితే చాలు పార్టీలు, పబ్బులు, గుళ్ళు, గోపురాలు అంటూ చట్టా పట్టాలేసుకుని తిరగడంతో ఈ జోడీ అనేక సార్లు కెమెరాకి చిక్కడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా శిఖర్తో ప్రేమాయణానికి టైం లేదంటూ సెన్సేషన్ కామెంట్స్తో వార్తల్లో నిలిచింది ఈ దేవర భామ. మరి అంత బిజీగా ఉన్న అమ్మడు అసలు ఏం చేస్తుందో మనం కూడా ఒక లుక్కేద్దాం. శిఖర్ పహారియా ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ పహారియా కొడుకుగా పెద్దగా వార్తల్లో కనబడని ఈ యంగ్స్టర్ లండన్లోని రీజెంట్ యూనివర్సిటీలో గ్లోబల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడని సమాచారం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడైన శిఖర్ తండ్రి వ్యాపారంలోకి వెళ్లినప్పటికీ శిఖర్ మాత్రం ప్రొఫెషనల్ పోలో ప్లేయర్. గుర్రపు స్వారీలో కూడా అంతర్జాతీయ టోర్నీలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. వీటితో పాటు వివిధ పర్యావరణవేత్తలు, ఎన్జీఓలతో కలిసి పనిచేస్తున్న శిఖర్ త్వరలోనే స్కై ఫోర్స్ అనే చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నట్టు బీ టౌన్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం లండన్లోని ఒక అంతర్జాతీయ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనలిస్టుగా పనిచేస్తున్న శిఖర్ చాలా కాలంగా జాన్వీతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ఈ బాలీవుడ్ చిన్నది శిఖర్తో ప్రేమాయణానికి టైం లేదని, కంప్లీట్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని, అవయ్యాక ఇద్దరం ఒకటయ్యే విషయం గురించి ఆలోచిస్తానంటూ మీడియా ముఖంగా వాపోతుంది. ఇకపోతే ధడక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు రామ్ చరణ్తో జతకట్టనున్న ఈ బాంబే బ్యూటీ తెలుగులో మరిన్ని సక్సెస్లు సాధించాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.